విషయం పెట్టుకున్నాం అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష ప్రతి సర్వీస్, పవర్ బిల్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ కానివ్వండి, ఇతర సర్వీసెస్ కూడా రియల్ టైం పుష్ చేస్తాం అధ్యక్ష. పుల్ అనేది ఉండదు. సో ఎందుకంటే ఏమో మనం మర్చిపోతాం అధ్యక్ష. ఇప్పుడు మీ అందరు తెలుసు, క్రెడిట్ కార్డు బిల్ ఒక రోజు లేట్ కడితే ఇంట్రెస్ట్ రేట్ విపరీతంగా బాధ వేస్తాడు అధ్యక్ష. ఒకసారి నాకు జరిగింది అది. నేను క్రెడిట్ కార్డు బిల్ ఒక రోజు లేట్గా, ఒక 4 రోజులు లేట్గా కడితే నాకు పెనాల్టీ వేసి గట్టిగా బాధేస్తారు అధ్యక్ష. సో అప్పుడు ఆ రోజు నేను అనుకున్నా, పుష్ అనేది ఉండాలి కదా, ఎందుకంత ఇబ్బంది పడాలి ప్రజలు అనుకున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు, పుష్ మోడ్ ద్వారా కూడా చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి చూస్తే జనవరి 2025 నుంచి G2C అంటే గవర్నమెంట్ టు సిటిజన్ ట్రాన్సాక్షన్స్ అనేక ప్లాట్ఫామ్స్ కానీ చూస్తే 1.23 crore ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. మొత్తం ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్లుగా తీసుకుంటే దాంట్లో అధ్యక్ష వాట్సాప్ ట్రాన్సాక్షన్స్ 51 లక్షలు, అంటే సుమారుగా 41.4% ఆల్రెడీ వాట్సాప్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ మన ప్రభుత్వం అందజేసింది. అంటే దీనివల్ల ప్రజలు ఎంత సులభంగా సర్వీసెస్ అందజేసుకోగలిగినారనే దానికి ఒక ఉదాహరణని గౌరవ సభ్యులందరికీ నేను తెలుపుతున్నా అధ్యక్ష. కానీ అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు టెక్నాలజీ ఉంది, చేయాలని తప్పని ఉంది, కానీ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మొదటిది, గవర్నమెంట్ అనేది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు డేటాబేస్ మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ మొత్తం ఇంటిగ్రేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడెప్పుడు పదే పదం వాడతారు, డేటా లేక్. అది రియల్ టైమ్ గవర్నెన్స్ కింద అందరూ ఆల్ మినిస్ట్రీస్ డేటాని సింగిల్ సోర్స్ ఒక దిక్కడ పెడతారు. ఓన్లీ మినిస్ట్రీస్ విల్ ఓన్లీ యూజ్ ద డేటా. ఆ డేటా మొత్తం ఆధార్ సీడ్ చేసి పక్కాగా మెయింటైన్ చేయాలనేది ఒకటి పడదు. రెండోది, గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినట్లు అవగాహన. రెండోది, ఇది ఎట్లా వాడాలనే దానికి కొంచెం ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, అంటే వయసులో పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడ విషయం వాస్తవం అధ్యక్ష. దానికి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా టేకప్ చేయాలి అధ్యక్ష. కొంతమంది గౌరవ సభ్యులు కూడా హై ట్రాఫిక్ లోడ్స్ స్కేలబిలిటీ విషయం కూడా గౌరవ మన సభ దృష్టికి తీసుకొచ్చారు. అది తప్పనిసరి, ఎందుకంటే సర్వీసెస్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి లో అవుతున్నాయని మాకు తెలియట్లేదు. డిపెండెన్సీ కూడా డిపార్ట్మెంట్ మీద ఉంది కనుక కొన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయమన్నాను. మేము ఒకే లక్ష్యం పెట్టుకున్నాం, 10 secondsలో వాళ్ళు అడిగిన సర్వీస్ మేము అందజేయాలి. దట్ ఈస్ ద సింగిల్ టార్గెట్ విత్ విచ్ 10 నిమిషాలు కాదు, 1 నిమిషం కాదు, 10 సెకండ్లో ఆ సర్వీస్ అందజేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సైబర్ సెక్యూరిటీ కూడా చాలా కీలకమైన విషయం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇది లాంచ్ చేసినప్పుడు కొంతమంది పేటిఎం బ్యాచ్లో అనేక పోస్టులు పెట్టారు అధ్యక్ష, నేను కూడా చూశాను. లాంచ్ చేసిన తర్వాత కోర్ట్ కేసు ఇష్యూలో నేను విశాఖపట్నం కూడా వెళ్తాం జరిగింది. అక్కడ మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ప్రభుత్వం నిధులు కాదు, ఎందుకంటే మా కేశవ్ గారికి ఆల్రెడీ డబ్బులు లేవు, ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, మళ్ళీ ఆయన ఏం అడుగుతాంలే అని నేనే ఆ రోజు ఛాలెంజ్ చేశాను. ఎవరన్నా కానీ ఇది హ్యాక్ అయిందని నిరూపించగలిగితే, అంటే వాట్సాప్ పైన ప్లాట్ఫామ్ హ్యాక్ అయింది నిరూపించగలిగితే నేను స్వయంగా నా డబ్బులు 10 కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. అక్కడి నుంచి ఇప్పటికీ సౌండ్ రాలేదు. దాని తర్వాత నో సౌండ్. దీని గురించి మాడతాం మానేస్తారు. బహుశా వాళ్ళు కూడా సర్టిఫికేట్లు తీసుకున్నారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ లేదన్నారు, కేశవ్ గారు టెక్నాలజీ ఇస్తున్నారు కదా, ఫోన్ కొనిచ్చి వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తే ఆయన కూడా నేర్చుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష మనం ఎక్కడ పర్సనల్ డేటా అనేది ఈ ప్లాట్ఫామ్లో మేము ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు. డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇది రోడ్ మాత్రమే, అండ్ రోడ్ ఎన్క్రిప్టెడ్ రోడ్. సో ఎవరు దీన్ని హ్యాక్ చేసడానికి అవకాశం ఉండదు. దిస్ అన్ ఎన్క్రిప్టెడ్ రోడ్. రెండో విషయం అధ్యక్ష, కొంతమంది సభ్యులు అడిగారు, ఇప్పుడు వాట్సాప్ ద్వారా తలుపు తెరవాలి అంటే ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ జరగాలి, సర్టిఫికేట్. అది 1 time పాస్వర్డ్ ద్వారా ప్రస్తుతానికి మేము చేస్తున్నాం, అంటే ఓటీపీ ద్వారా చేస్తున్నాం. ఓటీపీ కూడా అది యుఐడి అంటే ఆధార్ ఏజెన్సీ ఎనేబుల్డ్ ఓటీపీ అధ్యక్ష. సో ప్రభుత్వం పాత్ర ఇక్కడ, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉండదు, ఆధార్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు అదే అందజేస్తారు అధ్యక్ష. అంతేకాకుండా మన రివ్యూ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధార్ ఓటీపీ కాదు, ఫేషియల్ రికగ్నిషన్ కూడా చేయొచ్చు కదా, అంటే ఒక ఫోటో తీసుకుంటే ఆటోమేటిక్గా వెరిఫై చేసి ఇమీడియట్గా దాని ద్వారా కూడా తలుపులు తెరవచ్చు కదా, అంటే ఆధార్ ఆథెంటికేషన్ చేయొచ్చు కదా, ఎయిర్పోర్ట్లో జరుగుతుంది మీరు కూడా చేయొచ్చు కదా అని మన ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. అది ఆల్రెడీ మేము ఆ కార్యక్రమం కూడా చేపడతాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష కొంతమంది గౌరవ సభ్యులు కూడా ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో దానికి లీగల్ వ్యాలిడిటీ ఉందా అని అడిగారు అధ్యక్ష. ఐటీ యాక్ట్ ఏదైతే కొత్త ఐటీ యాక్ట్ ఉందో, ఫిజికల్ డాక్యుమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అండ్ వైస్ వర్సా.
అది చాలా స్పష్టంగా ఐటీ యాక్ట్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు